హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఇవాళ వీడియోలో మగ్గం వర్క్ చూపిస్తున్నాము. బ్లౌజ్ డిజైన్స్ శారీలో ఉన్న థీమ్ని బేస్ చేసి లీవ్స్ ప్యాటర్న్ యూస్ చేసాము. థ్రెడ్స్ తీసుకొని చల్లా ఫ్లవర్స్ ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ తీసుకున్నాము. బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ లైన్స్ అనేవి ఎప్పుడు వేసే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా ఇలా డిఫరెంట్గా క్రియేట్ చేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్కి ఈ మగ్గం వర్క్ చేసామండి. జర్దోసి సిల్వర్ గోల్డ్ యూస్ చేస్తూ ఇలా చిన్నగా కట్ చేసి నెక్ లైన్ చుట్టూ వేసాము. బోర్డర్లో ఉన్న యాజ్ ఇట్ ఈస్ డిజైన్ కాకుండా చల్లా ఫ్లవర్స్ యూస్ చేయడం వల్ల మంచి లుక్ వచ్చింది. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. ఇది ఆల్ ఓవర్ వర్క్ అండి. జర్దోసి ఎక్కువ హైలైట్ అవుతుంది. థ్రెడ్స్ అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు నాట్ వర్క్ చేసాము ఫ్లవర్స్కి, అలాగే పీకాక్స్కి చేసాము. కస్టమర్ తన ఒక ఫోటో పంపించి ఇలాంటి డిజైన్ కావాలి, స్టిచ్చింగ్ వద్దు, జస్ట్ వర్క్ చేసి ఇవ్వండి అని అడిగారు. టోటల్ జర్దోసి ప్యాటర్న్తో వస్తుందండి. ఇక్కడ మ్యాంగో డీటెయిలింగ్ అయితే ఉంటుంది. చిన్ని నాట్ వర్క్ ఫ్లవర్స్ ఉంటాయి. మినిమల్ థ్రెడ్ వర్క్, నాట్ వర్క్స్, అది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం జర్దోసితో హైలైట్ చేస్తూ ఇలా డిజైన్ చేసాము. నెక్స్ట్ కంటిన్యూస్గా 7 బ్లౌజ్ డిజైన్స్ నెట్ ఫ్యాబ్రిక్తో కస్టమైజ్ చేసినవి చూపిస్తున్నాము డిఫరెంట్ కస్టమర్స్వి. పర్టికులర్గా ఈ 2 బ్లౌజ్ డిజైన్స్ మాత్రం ఒకటే ఫ్యామిలీలో వాళ్ళవి డిజైన్ చేయించుకున్నారు, డిఫరెంట్ షేడ్ స్కై బ్లూలో. ఫస్ట్ బ్లౌజ్ డిజైన్కి నెట్ ఫ్యాబ్రిక్ పై పార్ట్లో వస్తుంది బ్లౌజ్కి, కిందనేమో శారీలో వచ్చిన బ్లౌజ్కి సపరేట్ చేసాము. అంటే మనం చూడడానికి పైన నెట్, కింద శారీ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి కూడా కింద పార్ట్లో నెట్ వస్తుంది. వచ్చిన బోర్డర్ని హైలైట్ చేసాము. స్ట్రైట్ లైన్ ప్యాటర్న్లో డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ ప్రకారం హైలైట్ చేస్తాము. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ డిజైన్. ఫ్రంట్ నెక్ కూడా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చెల్లా ఫ్లవర్స్తో వస్తుందండి. కస్టమర్ వేర్ చేసినప్పుడు ఎలా ఉందో కూడా మీకు షేర్ చేస్తాము. హ్యాండ్స్ పార్ట్, ఫ్రంట్ నెక్ అయితే ఇప్పుడు చూడండి. 2 లేయర్స్ అనేది నెట్ యూజ్ చేయడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర లోపల చేసిన వర్క్ అనేది బయటకి గుచ్చుకోవటం అలా ఏమి ఉండదు, కంఫర్ట్గా ఉంటుంది. సో నెట్ ఫ్యాబ్రిక్లో నెక్స్ట్ తర్వాత మోడల్ చూద్దాము. ఇవి పెళ్లి కూతురికి కస్టమైజేషన్ చేసినవండి. సిమిలర్ ప్యాటర్నే బ్యాక్ నెక్ లైన్ మారుస్తూ డిఫరెంట్వి కూడా చేసాము, అవి కూడా చూపిస్తాము. హ్యాండ్స్కి హ్యాంగింగ్ బీడ్స్ కస్టమర్ షార్ట్ లెంత్ కావాలంటే షార్ట్ లెంత్లో, లాంగ్ లెంత్ కావాలంటే లాంగ్ లెంత్, సో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజ్ చేస్తాము. సో సేమ్ డిజైన్ ఎక్కువ బడ్జెట్లో చేసినవి ఉన్నాయి, ఇంకా కొంచెం బడ్జెట్ తగ్గించి చేసినవి కూడా ఉన్నాయి. వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే హ్యాండ్లో మనం యూజ్ చేసిన లెంత్ అనేది మారుతుంది. ఇక్కడ హ్యాంగింగ్ బీడ్స్ కూడా మగ్గం వర్క్లోనే చేసామండి. ఇవి చేయటం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయినా మగ్గం వర్క్లో అయినా వాటికి కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది. బ్యాక్ నెక్ లైన్ రౌండ్ షేప్ కావాలంటే రౌండ్, ఇంకా డిఫరెంట్ నెక్ షేప్స్లో 2 లేయర్స్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తూ కూడా డిజైన్ చేసాము. సేమ్ డిజైనే పెళ్లి కూతురికి కస్టమైజ్ చేసింది ఇది కూడా. ఇలాంటివి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లోనే వస్తాయి కాబట్టి ఎక్కువ మంది చేయించుకుంటున్నారు ఈ డిజైన్. శారీకి టాజల్స్ కూడా వేయిస్తాము. ఇక్కడ డిజైన్లో బ్యాక్ నెక్ ప్రీవియస్ దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది చూడండి. అలాగే హ్యాండ్లో లెంత్ కూడా కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. ఒకసారి హ్యాంగింగ్ బీడ్స్ కూడా చూడండి. ఇక్కడ లాంగ్ లెంత్లో డిజైన్ చేసాము. ఇక్కడ కూడా బ్యాక్ నెక్ టాజల్కి మగ్గం వర్క్తో ఇలా రౌండ్ షేప్లోనే ఇచ్చాము. ఏ డిజైన్కి తగ్గట్టు అలా మగ్గం వర్క్ టాజల్స్ అయితే చేస్తాము మ్యాచ్ అయ్యేలాగా. ఇది కూడా నెట్ ఫ్యాబ్రిక్లో మంచి డిజైన్, ఎక్కువ మంది వేయించుకునే వాటిలో. నెక్స్ట్ సేమ్ క్లయింట్కి మనం మగ్గం వర్క్లోనే ఇలా నెట్ ఫ్యాబ్రిక్తో చేసిన డిజైన్ మరొకటండి. మనకి ఇలా పిక్ పంపించారు, సేమ్ ఇలాంటి ప్యాటర్న్ కావాలి డిజైన్ చేయండి అని. మనకి ఒక బడ్జెట్ చెప్పి నాకు ఇంతలో ఇలా డిజైన్ చేయండి అంటే దాని ప్రకారం కస్టమైజ్ చేస్తాము. శారీలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేస్తూ. ఇక్కడ పేస్టల్ షేడ్ కాబట్టి ఎక్కువ కలర్స్ ఆప్షన్ లేదు. అలాగే వాళ్ళు సెండ్ చేసిన ఫోటోలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ కలర్స్ లేవు, సిల్వర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అంతే. ఇక్కడ హ్యాండ్స్ అనేది కస్టమైజ్ చేస్తున్నాము. కంప్లీట్ అయిపోయాక ఎలా ఉందో కూడా మీకు పిక్ సెండ్ చేస్తాము. కింద వర్క్ జరుగుతుంది, షోల్డర్ దగ్గర నుంచి కిందకి డిజైన్ అయితే పెండింగ్ ఉంది. స్టిచ్చింగ్ అయిపోయాక అయితే ఒకసారి అవుట్పుట్ చూడండి. శారీలో సిల్వర్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ జర్దోసి జెరీ అలా తీసుకున్నాము. ఇప్పుడు చూసా ఈ బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ చేస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ చూపించాము. సో ఈ నెట్ ఫ్యాబ్రిక్ వీడియోలో ఉంటుంది కదా, కంటిన్యూషన్గా డిజైన్స్ వేరియేషన్స్ ఎలా ఉంటాయో చూడండి. సేమ్ డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ వద్దు, పట్టు ఫ్యాబ్రిక్ పైన చేసుకోవచ్చు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బుటీస్గా సీక్వెన్స్ యాడ్ చేసాము, అంటే చెమ్కి వైట్ పర్ల్ చుట్టూ జర్దోసి బుటీస్ చేస్తే అదొక ప్రైస్ పడుతుంది. మీరు పక్కన రిఫరెన్స్గా చూపిస్తున్నాను చూడండి. సేమ్ డిజైన్ ఇక్కడ మనం మగ్గం వర్క్ పైన చేస్తున్నాము. చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇంకా సింపుల్ డిజైన్ చూపిస్తాను చూడండి. ఇలా బ్యాక్ నెక్ లైన్ అనేది కట్ బీడ్స్ మాత్రమే యూజ్ చేసి జర్దోసితో అవుట్లైన్స్ చేసాము. ఇది బాగా ట్రెండింగ్లో ఉన్న డిజైన్, సింపుల్గా వచ్చేస్తుంది నెట్ ఫ్యాబ్రిక్. ఈ హ్యాండ్స్ ప్యాటర్న్ అయితే మగ్గం వర్క్లో ఉంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కూడా ఉంది.
డిఫరెంట్గా మనకి రౌండ్ షేప్ వస్తూ ఇంకా స్క్వేర్ షేప్ స్కాలప్తో కూడా వస్తుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో అయితే. హ్యాండ్ డిజైన్కి 3 లేయర్స్లో వర్క్ చేసి హ్యాండ్కి యాడ్ చేస్తాము. కింద నుంచి పై వరకు నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది. హ్యాండ్కి నెట్ అంత కంఫర్ట్గా లేదు అనుకుంటే నార్మల్ పట్టు ఫ్యాబ్రిక్ పైన కూడా సేమ్ డిజైన్ చేసుకొని ఇలా 3 లేయర్స్ మోడల్ యూస్ చేసుకోవచ్చు. 7 నెట్ బ్లౌజ్ డిజైన్స్ చూపించాం కదా, ఇంకొన్ని 3 డిజైన్స్ ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాము. ఈ ఎల్లో కలర్ బ్లౌజ్ ఏమో డ్రాప్ షేప్లో ఉంటుంది, బ్యాక్ 2 లేయర్స్ డ్రాప్ వస్తుంది. నెక్స్ట్ ఈ పేస్టల్ షేడ్లో ఉన్నది బ్యాక్ నెక్ లైన్లో వచ్చిన సెకండ్ లేయర్, హ్యాండ్కి 2 లేయర్స్ వస్తుంది. ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి అయితే బ్యాక్ సింపుల్, హ్యాండ్కి మాత్రం నెట్ ఫ్యాబ్రిక్ ఎల్బో లెంత్ దగ్గర వస్తుంది. తర్వాత ఈ చూసే డిజైన్ జర్దోసి కాంబినేషన్లోనే వస్తుందండి కంప్లీట్గా. ఈ ఫ్లవర్ స్టిచ్చెస్, లవంగం నాట్, అలా చెల్లా ఫ్లవర్ నాట్ ఇచ్చాము. శారీ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, బ్లూ కలర్ థ్రెడ్, దాంతో ఇచ్చాము. ఒకసారి చూడండి, పర్పుల్ కలర్ థ్రెడ్. బోర్డర్ పార్ట్ని లైట్గా హైలైట్ చేసాము. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అనేది ఎక్కువ హైలైట్గా కనిపిస్తుంది. శారీలో ఉన్న బ్లౌజ్కి డిజైన్ చేసాము. నెక్స్ట్ పట్టులంగా జాకెట్కి మనం మగ్గం వర్క్ చేయిస్తున్నాము. అక్కడ మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాం చూడండి. మెటీరియల్స్ అనేది గోల్డ్ కలర్ కట్ బీడ్స్, డైమండ్ షేప్ కుందన్స్ పెట్టడానికి రింగ్స్ స్టిచ్ చేస్తాం కదా, అవి ఈ రింగ్స్. నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ కలర్ జర్దోసి. ఈ జర్దోసి ఇలా ఉంటుంది, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం స్టిచ్ చేస్తాము. ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు కదా బీడ్స్. సో ఈ బీడ్స్ డిజైన్ చాలామందికి తెలిసే ఉండొచ్చు, బ్లౌజ్ డిజైన్స్కి కూడా వేస్తాము. ఫ్రంట్ మాత్రం పైన వరకు ఇలా బీట్స్ సెలెక్ట్ చేసుకున్నారు. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ పాపకి ఇలా డిజైన్ చేసాము. ఇవన్నీ హ్యాంగింగ్ అవుతూ ఉంటాయి. హ్యాంగింగ్ కాకుండా ఫ్యాబ్రిక్ కూడా స్టిచ్ చేస్తాము. సో మోడల్ ఎలా కావాలంటే అలా కన్వర్ట్ చేస్తాము. సో ఇది మొత్తం ఫిట్టింగ్ తీసిన తర్వాత, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. హ్యాండ్స్కి వర్క్ రాదు, కింద ఫ్రిల్స్ అడిగారు ఎక్స్ట్రాగా. ఇంకా ఫైనల్ బ్లౌజ్ డిజైన్ ఈ వీడియోలో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో శారీలో ఉన్నట్టుగా మనం కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. బ్యాక్ అనేది ఇలా సింపుల్గా లైన్స్ వస్తాయి స్క్వేర్ స్కాలప్తో. హ్యాండ్కి బోర్డర్లో కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది స్కాలప్. మిడిల్ పార్ట్లో ఇలా బంచ్ వస్తుంది. సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో కంప్లీట్గా ఈ డిజైన్ అయితే ఉంటుంది. బ్యాక్ వైట్ పాల్ చుట్టూ గోల్డ్ కలర్ జర్దోసితో బుటీస్ వస్తాయి. హ్యాండ్స్కి బంచ్తో బ్యాక్ ఫ్రంట్ అనేది ఇలా సింపుల్ డీటెయిలింగ్తో ఉంటుంది. జాస్మిన్ పట్టు పైన వర్క్ బ్లౌజ్ చేసాము. శారీలో ఉన్న బ్లౌజ్ని కూడా స్టిచ్ చేసాము. జస్ట్ చిన్న నెక్ షేప్స్ ఇచ్చి బోర్డర్ యూస్ చేసి. ఇలాంటివి మీరు కూడా మా దగ్గర డిజైన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీకు నచ్చిన బ్లౌజ్ డిజైన్ స్క్రీన్ షాట్ తీసుకొని, మీకు ఎన్నో క్వరీస్ ఉన్న ప్రైస్ డీటెయిల్స్ కావాలి అనుకున్న ఒక చిన్న మెసేజ్ చేయండి. డైరెక్ట్గా షాప్ని విజిట్ చేసి స్టిచ్చింగ్ కావాలి అనుకునే వాళ్ళు గుంటూరు లక్ష్మీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ దగ్గరలో షాప్ ఉంటుంది. మీరు విజిట్ చేసి హ్యాపీగా మీ ఆర్డర్స్ అనేది ఇవ్వండి. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.